మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరి యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలోనికి ప్రభు నడిపించిన విధానం కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ఆయా స్థలాల్లో ఉండు మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయము మరి ఒక దినము ప్రభు తన కృప చొప్పున మన జీవిత కాలాన్ని పొడిగించి ఆయుష్ను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో కాపుదల ఇచ్చిన దేవునికి ఈ దినము కూడా ఘనమైన ఆరాధన జరిగించడానికి మీరు ఆయా స్థలాల్లో ఉండే వారందరూ దయచేసి తలలు వంచినట్లయితే లేదా మీకు ఉన్న పరిస్థితిని బట్టే మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుని యొక్క సన్నిధిలో ప్రార్థన, దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన, దేవదూతల ఆరాధన మధ్యలో ఉండు మహోన్నతునికి ప్రార్థన. మనల్ని మనం తగ్గించుకొని మన హృదయాలలో మనల్ని మనం ఎంతవరకు తగ్గించుకోగలమో అంతవరకు తగ్గించుకొని దీనత్వాన్ని ధరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రభువా, ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నా తండ్రి మరి ఒక దినము మీ కృప వలన మేము పొందుకున్నాం తండ్రి. ఇది మా ఆధిక్యత కాదు, మాకంటే మంచివారు, మాకంటే అందమైన వారు, మాకంటే ఘనమైన వారు, మాకంటే ధనమున్నవారు, తెలివితేటలు ఉన్నవారు ప్రభువా మరి ఎందరో నీ పిలుపు పొందుకొని వచ్చి ఉండగా ఇంకా మేము ఉన్నాము అని అంటే తండ్రి, ఇంకా మా వలన ఇంకా మేము సరిచేసుకోవాల్సిన స్థితి ఉందేమో ప్రభువా, ఇంకా మేము పరిపూర్ణతలోకి ఎదగవలసిన పరిస్థితి ఉందేమో నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. దయచేసి ప్రభువు దినం గడుస్తున్న కొద్దీ నీ రూపంలో మేము మార్చబడ్డానికి సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన మరి యొక్క తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ దినము కూడా నా తండ్రి మీరు మీ సంఘాన్ని అనగా మీ దాసుని ద్వారా ఇగో ప్రభువా మరి నాయన డేవిడ్ పాల్ అయ్య గారి ద్వారా నా ప్రభువా మీరు ఈ భూమి మీద ఏర్పరచుకున్న బేతేలు ప్రార్థన సహవాసాన్ని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సేవకులు విడిచి వెళ్ళిన ఈ యొక్క ప్రభు పరిచర్యను ప్రభువ మీ యొక్క నా తండ్రి సేవకుడైన నైనా ఎనోష్ పాల్ గారి ద్వారా నైనా నడిపించడానికి మీరు ఇష్టపడుతుంటుండగా ఆయనను ఈరోజు ప్రభు మీరు బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. పాటలు పాడే బిడల మీద నీ కృప ఉంచండి నాయన. మీకు నిండుగా మెండుగా ప్రభువ వారి స్వరాలను ముట్టి ప్రభువ ఆ స్వరాల ద్వారా వస్తున్న ప్రతి రాగము వలన ప్రభువ హెచ్చరించబడడానికి సహాయం చేయండి ప్రభువ. ఇగో తండ్రి ఒక్కొక్కరు నాయన మారు మనసు పొందడానికి సహాయం చేయండి, నీ ఆత్మలో ఆరాధించడానికి సహాయం చేయండి, నీ కృపను ప్రభువ ధ్యానించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అలాగనే ప్రభువ పరిచర్యలన్నిటినీ ప్రభువ క్రమముగా మర్యాదగా జరగడానికి సహాయం చేయండి. పరిచర్యలో పాల్గొన్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఓ ప్రభువ వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారు నిన్ను ఘనపరుస్తూ ఉంటుండగా ప్రభువ వారి జీవితాలను వెలుగుమయముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభు ఈ లైవ్ ద్వారా ఎక్కడెక్కడైతే ప్రభు మోకరించి ఉన్నారో, ఎక్కడెక్కడైతే తలలు వంచి ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఆత్మలో నాయన ఏకీభవించి ఉన్నారు వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ఆశీర్వదించు, వారితో మాట్లాడు, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు నాయన. ఈ యొక్క ఆరాధన అంతటి మీద ప్రభు నీ ఆధిపత్యం ఉంచి జరిగించి నీ అడుగుజాడల్లో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ప్రభు యొక్క దివ్యనామాన్ని ఘనపరచుటకు మన మధ్య ఉన్న యవనస్తులు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. నీరకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా, నీరకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా, ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా, ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన.
విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్ట
ఉండగా మేము భయపడము. మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆరాధిద్దామా, స్తుతిద్దామా? మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. చెక్ హలో. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. పాడదామా? నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము, స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా.
స్తోత్రించి గణపరతును మహాగణుడా. Come on. నా దేహం నీ ఆలయమై, నా స్వరము నీ కంకితమై. నా దేహం నీ ఆలయమై, నా స్వరము నీ కంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. పాడతామా? నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనం మన హోదాలను చూసుకోకూడదు, మన డబ్బులను చూసుకోకూడదు, మనం ఎలా ఉన్నాం, మన ఏజ్ ఏంటి, ఇవేం పనికిరావు. దేవుని స్తుతించేటప్పుడు మనందరము చిన్నపిల్లల్లాగా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన కుమారులు కుమార్తెలాగా. ఏమండి, మనం అందరం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను భూలోకంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓని తెలుసా, నేను భూలోకంలో ఉన్నప్పుడు నాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా అని దేవుడి ముందు చెప్తామా? చెప్పం కదా. అవన్నీ ఆయన కేవలం పాద ధూళితో సమానం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. మనం దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఏది పట్టించుకోకూడదు. సంతోషంగా, ఉత్సాహంగా, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. దావీదు మహారాజు గొప్ప రాజయ్యుండి కూడా ఒక నాట్యకర్తలు ఎలా అయితే నాట్యం చేస్తారో అలాగా నాట్యం చేస్తూ వీధులలో గంతులు వేస్తూ సంతోషంగా దేవుని ఆరాధించాడంట. గొర్రెలు కాచుకుంటూ ఎక్కడో అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని అలాగే ఆరాధించాడు. ఒక మహారాజుల స్థానంలో ఉండి కూడా దేవుని అలాగే ఆరాధించాడు. కాబట్టి దేవుని ఆరాధించే వారెవరు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. కాబట్టి మళ్ళీ ఒకసారి పాడదామా? యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. పాడదామా? యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము, స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. స్తోత్రించి గణపరతును మహాగణుడా.
నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో, ప్రతిక్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. యేసయ్యా నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహాగణుడా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహాగణుడా. అవును ప్రభా, నీవే స్తుతులకు అర్హుడవు, స్తోత్రాలకు ప్రభా అర్హుడవు. ప్రభా నీ యందే మాకు నిత్య సంతోషము, నిత్య ఆనందం. ప్రభా మేమైతే ఈ లోకాశల్లో పడి వేటిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటున్నాము, కానీ నిజమైన ఆనందము నీలోనే దొరుకుతుంది. నిజమైన శాంతి నీలోనే దొరుకుతుంది. నిజమైన సమాధానము నీలోనే దొరుకుతుంది. అట్టి సత్యాన్ని ప్రభా మేమందరం గ్రహించుటకు కృప చూపించండి. ప్రభా నీవే మా ఆధారమై ఉన్నావు, నీకంటే గనులు ఎవరు లేరు. నీ మీదే ప్రభా మేమందరం ఆనుకొని ఉన్నాము. నిన్ను స్తుతించుటకు ప్రభా, నిన్ను ఆరాధించుటకు నీవు మాకు చూపించిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా ఈ యొక్క లైవ్ని ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ ప్రభా వారి యొక్క సముఖంలో మీరుండండి. మీ యొక్క ఆత్మ కుమ్మరింపును ప్రభా దయచేయండి. ఈ ప్రదేశంలో మేము ఉండినైనా మరి యొక్క లైవ్ని జరిగిస్తూ ఉండగా దయచేసి ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని మా మధ్యలోనికి రానివ్వండి. మమ్మల్ని ప్రభా నీ ఆత్మతో నింపండి. నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్క పాట, నిన్ను గణపరుస్తున్న ప్రతి ఒక్క స్వరాన్ని ప్రభా నీవు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఎంతోమందికి లేని భాగ్యంని ప్రభా నీవు మాకు దయచేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ అందే ప్రభా మాకు నిత్య సంతోషము కలుగుతుంది. నీ మీదే ఆనుకొని నాయన, నీ మీదే మేము ఆధారపడే వారంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ చెప్పబడుతున్న వాక్యం నిమిత్తం ప్రభా
నీవే మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రభా సమాధానం దయచేయమని, మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కలతకునైనా ఒక సమాధానాన్ని దయచేయమని, నీ యొక్క నోటి మాటనైనా మా హృదయంలోనికి చేరుకునేలాగా, ఈ మధ్యలో ఏది ప్రభు అడ్డుబండలుగా ఉండి ప్రభు నీ మాటలను మాలోకి ఎలనివ్వకుండా ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని ఖండించమని, వాటిని తీసివేయమని ప్రభు ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ ద లార్డ్. మనందరం కీర్తనల గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల భాగం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుండి 17 వచనాలు చదువుకుందాం. నా దేవా, నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలని వారు పొంచియున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతి యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరికీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినివారెవరినూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేకపోనట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలం వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్నము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడ్ల రాత్రి అంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించేదను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన దేవదేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినట్టు మీ అందరికీ కూడా నా యొక్క నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి గడిచిన కాలం అంతా కూడా మనందరినీ కాపాడే మన దేవదేవునికి మన మనసారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన మీ నామము కొరకై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడు అయ్యున్న మా ప్రభువా, మీ ఉన్నతమైన మీ నామము కొరకై మీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడు అయ్యున్న మా ప్రియ తండ్రి, మీకే లెక్కలేని కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ రానిచ్చినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా మీరు మహిం పొందారు నాయన, మీకు వందనాలు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చేదురు, వారి తలల మీద నిత్యానందముడని చెప్పి మీ వాక్యం మాకు తెలియచేస్తుంది. అవునయ్యా, మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించట్లో, మిమ్మల్ని మహిమపరచడంలో, మిమ్మల్ని ఆరాధించడంలో గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తున్నాం నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యొక్క ఉదయకాల సమయంలో అలుపురాలనయ్యా, నీ దాసురాలనై నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ వాక్యమును వివరించే శక్తి సామర్థ్యం ఎంత మాత్రం లేని దాన్ని ఆయనను కేవలం నీ కృపను బట్టి ఈ స్థలంలో నిలబడి ఉండగా నాపై మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ విలువైన మాటలు, మీ శ్రేష్టమైన మాటలు, మీ మధురమైన మాటలు మా ప్రియులతో కలిసి కొద్ది సమయం పంచుకోవాలని ఎంతో ఆశతో ఈ స్థలంలో నిలబడి ఉండగా మీరే నాకు తోడుగా ఉండమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను నింపి నడిపించమని మీ బంగారు పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇది మనం చాలాసార్లు విన్న మాటలే ఇవి. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఏమండి, ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా బాప్తీసం పొందిన వారమే కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, బాప్తీసం పొందిన మనందరము యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలంట. ఎలా ధరించుకుంటామండి? వస్త్రాలైతే ఒంటి మీద ధరించుకుంటాం, ఆభరణాలు ధరించుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారిని ఎలా ధరించుకుంటామండి అని మీరు అనుకోవచ్చు కదా. ఆయన ఎలాగూ ధరించుకోవాలంటే ఆయన గుణగణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలన్నమాట. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి మంచి సుగుణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నట్లయితేనే మనం బాప్తిజం పొందిన తర్వాత మన జీవితం మన ద్వారా మన దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. అయితే యేసుక్రీస్తు వారిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణగణాలన్నీ కూడా మనలో ఉండాలి. ఎందుకంటే మనం ఎవరమండి? యేసుక్రీస్తు యొక్క పిల్లలం అయి ఉన్నాం. ఆయన రక్తములో కడుగుబడిన వారం. చూడండి, మన బిడ్డలు ఎలా ఉంటారండి? మన పోలిక చొప్పునే ఉంటారు. ఆ తండ్రి పోలికో తల్లి పోలికో కలిగి ఉంటారు, కానీ ఎవరెవరి పోలికలో కలిగి మన పిల్లలు ఉండరు కదా. అలాగే యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడిన మనందరము కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే అండి, ధరించుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క గుణాలు మనం ఒక్కొక్కటి ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకున్నట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. మనం ఎలా ఉండాలంటండి? పరిశుద్ధముగా ఉండాలి. ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని ఎరుగక మునుపు, ఆయన వాక్యము తెలియక మునుపు మనం ఎలా ఉన్నామండి? పాపులుగానే జీవించాం, లోకములోనే జీవించాం.
ఎప్పుడైతే ఆ పాప బంధకం నుంచి మన దేవుడు మనల్ని విడిపించారో, మనం యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడ్డామో, అప్పుడు మనం ఏం చేసామండి? యేసుక్రీస్తులోనికి వచ్చాము. కాబట్టి ఆయన మన ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడంటే, మనం పరిశుద్ధులంగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. యేసుక్రీస్తు గుణగణాల్లో అతి శ్రేష్టమైనది పరిశుద్ధత. కనుక ఇక్కడ ఏమంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధముగా ఉండండి అంటున్నాడు. అయితే ఈ పరిశుద్ధత ఏ ఏ విషయాల్లో ఉండాలి? ఒకటి, మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన యొక్క నడవడికలో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి దైవ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. ఇంకా 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకున్నట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలిందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి ఎంత చక్కని శ్రేష్టమైన మాట అండి. ఏం చేశారంటే ఆయన, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైంది నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనం ఎవరినో అనుసరించక్కర్లేదు, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము అనుసరించాలి. ఆయనే మనకు గొప్ప మాదిరి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మనందరము కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. చూడండి, ఉదాహరణకి నేను ఒక తెల్ల చీర కట్టుకున్నాను అనుకోండి, దాని మీద మీకు కనిపించే ప్లేస్లో ఎక్కడైనా చిన్న మచ్చ ఉందనుకోండి, మీ దృష్టి అంతా ఎక్కడ పడుతుంది? ఆ నల్లగుంట ఆ మచ్చ మీదే పడుతుంది. కానీ ఆమె శారీ అంతా తెల్లగా ఉండేవండి, కానీ ఒక్క చాట ఆ మచ్చ ఉంటే ఆ మచ్చని ఏం చేస్తాం? ప్రతి ఒక్కరి కళ్ళు, అయ్యో ఆవిడ చూసుకోలేదేమో, అక్కడ ఏదో డాగ్ అంటుకుంది, లేదా అక్కడ ఏదో మచ్చ అంటుకుంది, అయ్యో ఆవిడ చూసుకోలేదా ఏంటి, ఏం చేస్తామండి? అలా దాన్నే ఎలా పరీక్షిస్తామో లోకంలో ఉన్న ప్రజలు కూడా అండి, మనలో ఏమైనా చిన్న లోపం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఒక్కదాన్నే చూస్తారు, ఆ ఒక్కదాని మీదే విమర్శ చేస్తారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం ఇది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, కానీ అపవిత్రులుగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకోలేదు. యేసుక్రీస్తు వారి యొక్క గుణాన్ని మనం ఏం చేయాలండి? కలిగి ఉండాలి. సో నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. జర్మనీ దేశంలో అంటండి ఒక కుందేలు లాంటి ఒక చిన్న జంతువు ఉంటుందంట. అయితే అది ఎక్కడ ఉంటుందంటే, చెట్టుకి చిన్న తొరలు ఉంటాయి కదా, దాని లోపల అది నివసిస్తూ ఉంటుంది. ఈ యొక్క వేటగాడు ఏం చేస్తారంటే, ఆ జంతువుని పట్టుకోవడానికి అది ఎప్పుడు బయటకు వస్తుందా దాన్ని పట్టుకుందామని పాపం ఆ చెట్టు చాటాలు మాటుగా నించుని ఉంటారంట. పాపం అది ఆ చిన్న జంతువు ఆహారం కోసం ఏం చేస్తుంటే, పాప రోజుకి 1-2 సార్లు ఆ చెట్టు లోపల త్వరలోంచి బయటకు వస్తూ ఉంటుంది. అది ఎంత తెల్లపంటే అతి శ్రేష్టమైనటువంటి దానిలో ఏ మచ్చ కానీ ఏమి కనిపించదు, మొత్తం తెల్లగానే ఉంటుంది. అది ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఈ యొక్క వేటగాడు అంటండి ఆ చెట్టుకి అది ఉండే నివాసస్థలం చుట్టూ కూడా బురద రాసాడంట. పాపం అది దానికి తెలియదు కదా, అది బయటికి వెళ్ళింది, కొంచెం కొంచెం చిన్న చిన్న లేత మొక్కలు, కొంచెం లేత గడ్డి అవి తినేసి మళ్ళీ తన ఇంట్లోకి తను వెళ్ళిపోదాం అనుకుని ఆ ఇంటి గుమ్మం దగ్గర ఆ చెట్టు దగ్గరికి వచ్చిందంట. తీరా చూస్తే ఆ చెట్టు నిండా ఏమైపోయిందంటే, ఆ బురదంతా అంటుపోయిందంట. అది చూసింది, అది లోనకి వెళ్ళడానికి ఇష్టపడకుండా అక్కడే కూర్చునిపోయింది. ఈలోగా వేటగాడు వచ్చాడు, దాన్ని గబుక్కుని వలేసాడు, పట్టుకున్నాడు, దాన్ని చంపేశాడు. అంటే అది కనుక ఆ కొంచెం తప్పించుకొని అంటిందిలే బురద, లోపలికి వెళ్ళిపోయినుకొని నేను చాలా సేఫ్గా ఉంటాను అని తను అనుకుంటే కనుక చాలా సేఫ్గా వెళ్ళిపోయేది. కానీ చావటాకైనా అది ఇష్టపడిందే, కానీ ఆ బురద మాత్రం దాని దేహం మీద అంటించుకోవడానికి అది ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదంట. ప్రాణం పోద్దని తెలుసు, ఎందుకంటే ప్రతి జంతువుకి ప్రాణభయం ఉంటుంది. ఇది చాలా చూడండి, మనం ఏ చిన్న సౌండ్ అయినా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న పిచ్చుకు చూడండి, మనం జస్ట్ ఒక అడుగు వేసామంటే అది అంత దూరం వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణభయం ఉంటుంది. కానీ అది ఉంటే బయట వేటగా తను చంపేస్తాడని తెలిసినప్పటికి కూడా చావటాకైనా ఇష్టపడిందేమో, కానీ ఆ బురద అంటించుకోవడానికి మాత్రం ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. కాబట్టి ఆ చిన్న జంతువుకి అంత వివేకం ఉంటే, అంత జ్ఞానం ఉంటే, దేవుడు తన చేతితో మనం చేశాడు. తన యొక్క ఊపిరిని మనలో ఊది మనల్ని ఇప్పటివరకు నడిపిస్తూ ఆయన విలువైన రక్తంలో మనందరినీ కడిగి శుద్ధీకరించి
పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మన వారసులుగా చేయడానికి ఇష్టపడే మన దేవదేవునికి మనం ఇంకా ఎంతో పరిశుద్ధంగా జీవించి ఆ యొక్క నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి ఒకటి పిలిచిన దేవుడు పరిశుద్ధుడైన కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధముగా ఉండండి అంటాడు. మనలో ఎన్నడూ ఇంకా మనలో పాపము కనపడటానికి వీల్లేదు. మనలో కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్సరాలు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అవి దేవునికి ఇష్టం లేనివి, దేవుని యొక్క గుణగణాలు ఎంత మాత్రము కూడా కాదు. కనుక మనందరి జీవితాల్లో పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో కూడా చక్కని మాట మనకి తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణం నొందుల చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఒకప్పుడు యేసుక్రీస్తు అని ఎరుగక మునుపు మనలో ఎన్నో లోపాలు, ఎన్నో పాపాలు, ఎన్నో అవిధేయతలు, ఎంతో దుర్మార్గత ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రభు ఏం చేశారండి? ఆయన రక్తంతో మన పాపములు, మన దోషములు అన్నీ తుడిచివేశాడు. అందుకని తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. మన ప్రభువుని ఎలాగ సంతోషపెట్టగలము? మనం ఏమిచ్చి ఆయన సంతోషపెట్టగలమంటే పరిశుద్ధమైన జీవితం ద్వారానే మన ప్రభువుని సంతోషపెట్టగలమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన పెందలకన్నే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒకటి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఇక రెండో విషయం చూసినట్లయితే, ఆయన పెందలకన్నే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేశారండి? ఆయన ప్రార్థన చేశారు అండి. యేసు ప్రభు వారికి కూడా ప్రార్థన కావాలండి. నిజంగా చెప్పిన ఆయనే దేవుడు కదా, ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటండి? చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేయుటకు ఆయన ఏం చేశారంటండి? అరణ్య ప్రదేశమునకు వెళ్ళారు. ప్రార్థన అవసరత లేని యేసు ప్రభువే అంత ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో పాపపు ఇష్టమైన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మన చుట్టూ శరీరాశ, నేత్రాశ, జీవపడంబము అంటే ఈ పాపాలన్నీ మన చుట్టూ ఉండగా మనం ఎంత ప్రార్థన చేయాలండి? యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ఏది చేశారో అదే మనల్ని చేయమని చెప్పారు. ఆయన ప్రార్థన చేశాడు, మనల్ని ప్రార్థన చేయమని చెప్పారు. ఆయన పరిశుద్ధంగా జీవించారు, మనల్ని పరిశుద్ధంగా జీవించమని చెప్పారు. ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేసినట్టు మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా అదే మాట మనకు తెలియజేస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి వచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూడండి, చాలా చీకటి ఉండగానే యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇక రెండోది, బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రార్థనలో ఉన్నారో పరిశుద్ధాత్ముడు ఏం చేశారండి? ఆయన మీదకి వచ్చారు. అన్నారు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నారు. అది ఎప్పుడు మనం ప్రార్థనాపరులుగా ఉంటామో, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడే మనం దేవునికి ఎలా ఉంటాండి? ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా ఉంటామని ఇక పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఏ పని చేసినా ప్రార్థనతోనే ప్రారంభించేవారు. ఆయన ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చెయ్యలేదు. చూడండి, 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే మాట మనకు తెలియజేస్తుంది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అంటే ఆయన గురించి ఖ్యాతి గడించే సమయంలో కూడా యేసు ప్రభు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. బాప్తిజం పొందిన వెంటనే ఆయన ప్రార్థన చేశారు. ఖ్యాతి గడించే విషయంలో కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేసేవారు. అలాగే 6వ అధ్యాయం 12వ చదువుకున్నట్టయితే,
లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఏం చేశారండి? అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రతీదీ కూడా ఏం చేశారండి? ప్రార్థనతోనే ప్రారంభించారు. ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం ఏం చేయాలండి? ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్పి దైవ గ్రంథం మనకి తెలియచేస్తుంది. అసలు మన సహవాసం పేరేంటండి? బేతేలు ప్రార్థనా సహవాసము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ సమయం దేవుని సందులో ప్రార్థన చేయాలి. చూడండి, ఈరోజు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాం. మందిరాల్లో ఎక్కువ మంది కూడుకొని ప్రార్థన చేయని పరిస్థితులు, మందిరాలు మూతబడిన పరిస్థితులు, సువార్త చేయడానికి ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకప్పుడు గత సంవత్సరం ఈ దినాల్లో ఎన్నో చోట్ల ఎన్నో మీటింగ్స్ జరిగాయి. కానీ ఇవన్నీ కూడా ఏమి జరగకుండా ఈ ప్రతికూల పరిస్థితున్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం. వాటన్నిటినీ జయించాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవునికి మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడే మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటాం. ప్రార్థన ద్వారా పాపాన్ని జయిస్తాము, ప్రార్థన ద్వారా లోకాశల్ని జయిస్తాము, ప్రార్థన ద్వారా పరిస్థితుల్ని మార్చగలుగుతాం. కాబట్టి ఈనాడు క్రైస్తవులైన మనము, దేవుని పిల్లమైన మనం ఏం చేయాలంటే ఎక్కువ సమయం దేవుని సందులో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసు ప్రభు ప్రార్థన చేయకుండా మనం చేయమని చెప్పలేదు. ఆయన అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో కూడా ఆయన ఏం చేశారండి? దేవునికి తండ్రికి ఆయన విజ్ఞాపనలు చేస్తూ వచ్చారు. చూడండి, ఇంకా లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా మనకు ఒక మాట తెలియజేస్తుంది. మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అంటూ పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పించడానికి యేసు ప్రభు ఏం చేశారండి? ముందుగా ఆయన ప్రార్థన చేశారంట. మనం ఎవరైనా ప్రార్థనకు రమ్మన్నాం అనుకోండి, వాళ్ళు రావాలని చెప్పంట ముందే మన దేవుని సందులో ప్రార్థన చేయాలంట. మనం లేఖన భాగం చదివేటప్పుడు కూడా లేకంగానే ఎక్కి చదువుకోవాలి కదా అని చదువుకోవడం కాకుండా ముందు ప్రార్థన చేసి, అయ్యా ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడండి ప్రభువా అంటూ దేవునిలో ప్రార్థన చేసుకొని అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి కనుక మనం అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మన దేవునికి ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థన లేని ఇల్లు అంటండి, ఈ ఇంటికి పైన స్లాబ్ లేకపోతే ఈ ఇంటికి ఎలా క్షేమం ఉండదో అలాగే ప్రార్థన లేని ఇంటికంటే ఆ ఇంటికి క్షేమం ఉండదంట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సందులో దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్పి దైవ గ్రంథం మనకి తెలియచేస్తుంది. చూడండి, సమూయేలు భక్తులు ఒక చక్కని శ్రేష్టమైన మాట మనకు తెలియచేస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 23 వచ్చిన చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. చూడండి, ప్రార్థనాపడే సమూయేలు ఒక చక్కని మాట మనందరికీ ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నారు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటాడు. అండి, సమూయేలు ఎంత ప్రార్థనాపరుడండి. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే పాలు విడిచిన వెంటనే ఏం చేసిందండి? షిలోహులో దేవుని మందిరానికి అక్కడ విడిచిపెట్టింది. అప్పటి నుంచి యెహోవా మందిరంలో ఎంతో పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు, ఎంతో ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు, ఎంతోమందికి ఆదరణకరంగా ఉన్నాడు, ఒక గొప్ప దీర్ఘదర్శి అనిపించుకున్నాడు. అటువంటి గొప్ప ప్రార్థనాపరుడు సమూయేలు అన్నాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానడం వలన యెహోవా దృష్టిలో నేను పాపము చేసిన వాడినగుదును. ఏమంటే పాపం అంటే మనం ఏమనుకుంటాం? అబద్ధాలు చెప్పడమే పాపం, దొంగతనాలు చేయడమే పాపం, ఎదుటి వాళ్ళని దూషించి మాట్లాడడమే పాపం అనుకుంటాం కదా. నేనెప్పుడు ఎవరిని దూషించలేదండి, నేనెప్పుడు ఎవరిని ఏమీ
అనలేదు, లేదా నేను ఎప్పుడు ఎవరిది ఏమి ఆశించలేదండి, కాబట్టి నాలో ఏ పాపమో లేదండి అని ఏం చేస్తాం, మనల్ని మనం అనుకుంటాం కదా. కానీ భక్తులు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తుంది అంటే, మనం ప్రార్థన చెయ్యకపోతే కూడా ఏమిటండి, మనము పాపము చేసినట్లే. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపంలో వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి పాపం అంటే మనం ఏమంటే ఏదో తప్పు చేస్తేనే పాపం అనుకుంటాం, కానీ దేవుని సందులో ఏ రోజైతే నువ్వు మన ప్రార్థన చేయలేదో ఆ రోజు దేవుని సందులో మనము పాపము చేసినట్టు అవుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రార్థించారు. మనం ప్రతిరోజు మన సంఘ క్షేమం కొరకు, మన దేశ రక్షణ కొరకు, నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు నిత్యము ఏం చేయాలండి, మనము ప్రార్థించారు. దైవ సేవకులు మరి ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పేవాళ్ళండి, చుట్టూ మన దేశం విగ్రహాలతో నశించిపోతుంది, వాళ్ళందరి కొరకు మనం భారభరితమైన హృదయంతో ప్రార్థన చేయాలి. మన సంఘం ఈరోజు 1000 మంది ఉంటే 2025 నాటికి 10,000 మంది అవ్వాలనేవాళ్ళు. దానికోసం ఏం చేయమన్నాడు, ప్రార్థన అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ వచ్చారు. ఆయన ఎప్పుడు నిత్యము దేవుని సందులో ప్రార్థన చేస్తూనే ఉండేవారు. కాబట్టి యేసుక్రీస్తే మనకు నిజమైన మాదిరి కనుక ప్రభువును మన మాదిరిగా కలిగి మనం ఎప్పుడు నిత్యము దేవుని సందులో ప్రార్థనలు చేద్దాం. ఇంకా ఆయన గుణ లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా తదుపరి ధ్యానించుకుందాం. ఒకటి, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, లోకములో నుంచి, పాపములో నుంచి, అన్యజనుల నుంచి మనల్ని రక్షించుకున్న ప్రత్యేకించుకున్న దేవుడు ఎవరండి, ఆయన పరిశుద్ధుడు. కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండోది, మనం ప్రార్థించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనలో ఉన్న గుణం ఏంటి, ఎప్పుడు ఆయన అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రార్థించారు. కనుక మనందరినీ ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనా శక్తి కలిగి, అటువంటి ప్రార్థనా ఆత్మ కలిగి దేవునికి ప్రియమైన పిల్లలాగా మనందరం జీవిద్దాం. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మంచి చక్కటి విలువైన మాటలను మరి మనందరితో పంచుకొని మనల్ని ఎంతగానో బలపరిచిన మరి దైవ సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మరొక చిన్న మాటను మరి మనం ధ్యానించుకొని మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మన యొక్క గృహముల్లోనికి, మన యొక్క మరి ఇంట్లోనికి ఆహ్వానిద్దాము. ఈ యొక్క వాక్యం వినబోతున్న ఈ సమయంలో, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ఈ యొక్క సమయంలో మనం దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. మీరు ఎక్కడున్నా కానీ ఒక్కసారి మీ యొక్క స్వరాలను ఎత్తి యేసయ్యా అని పిలుస్తారా? యేసయ్యా, యేసయ్యా పిలుస్తారా? యేసయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి ఎంతో ఇష్టం అండి మనం ఇలా పిలవడం, ఆయన్ని స్తుతించడం కానీ, ఆయన ఆరాధించడం కానీ. మరి ప్రతిదానికి మన జీవితంలో ఏది ఎదురైనా కానీ యేసయ్యా అని ఆయన్ని పిలిస్తే, ఆయన్ని గణపరిస్తే నిజంగా ఆయన ఎంతగానో సంతోషపడతాడు, ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ఎందుకంటే మనం కూడా మన బిడ్డలకి ఏదన్నా చిన్న నొప్పి కలిగింది అనుకోండి, చిన్న బాధ కలిగింది, లేదా ఎక్కడైనా పడిపోయారు, వారు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం సంతోషిస్తామా? గబుక్కుని దెబ్బ తగిలింది, పరిగెత్తుకుంటా నాకు దెబ్బ తగిలింది అని ఏడ్చుకుంటా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఆనందిస్తామా? మన దగ్గరికే రావాలనుకుంటాం కదా. నా కొడుకు నా దగ్గరికే రావాలి కదా, నా కూతురు నా దగ్గరికే రావాలి అని ఒక రకమైన జెలస్ ఫీలింగ్ కూడా వస్తుంది ఎప్పుడైనా మనకంటే ఎక్కువగా ఇంకెవరినైనా ప్రేమిస్తే కనుక. దేవుడు కూడా అంతే.
మనం ఆయన ఎక్కువగా ప్రేమించాలి, ఆయన ఎక్కువగా స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ప్రతిదానికి ఆయన మీదే ఆధారపడాలని దేవుడు ఇప్పుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు. అందుకనే మరొకసారి యేసయ్యా అందామా? యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. అందరు కలిసి పాడారా? ఈ యొక్క పాటను పాడుతున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించారా? నిజంగా మరి దేవునికి నిజంగా మనం ఆయన మీద ఆధారపడడం ఎంతగానో ఇష్టం. ఆయనతో సమయాన్ని గడిపితే ఆయన ఎంతగానో మరి మనల్ని బట్టి సంతోషిస్తాడు. అండ్ అటువంటి సమయంలో అంటాడు, దిస్ ఈజ్ ద సన్ ఐ వాంట్ టు బ్లెస్, దిస్ ఈజ్ ద డాటర్ ఐ వాంట్ టు బ్లెస్. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారినే నేను ఆశీర్వదించాలనుకుంటాను, దీవించాలనుకుంటానని చెప్తాడు. మీకు ఒక చిన్న ఉపమానం చెప్పి వాక్య భాగంలోనికి వెళ్తాను. ఒక తండ్రి కొడుకు ఉన్నారు. అయితే ఆ కొడుకుకి ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నారు తండ్రి. సో మామూలుగా నోటితో చెప్తేనో లేదంటే కొట్టి చెప్తేనో అది ఫోర్స్బుల్గా ఉంటుంది. కాబట్టి నేను నా కొడుకుకి ఒక ప్రాక్టికల్గా ఒక ఉపమానాన్ని చూపించి ఒక ఎగ్జాంపుల్ని చూపించి తనకి ఒక పాఠాన్ని చెప్దాం అనుకున్నాడు. సో తనని నర్సరీకి తీసుకెళ్ళాడు. అంటే మొక్కలన్నీ పెంచుతారు కదా, నర్సరీకి తీసుకెళ్ళి నాన్న మన ఇద్దరం 2 మొక్కలను కొనుక్కొని దాన్ని పెంచడం మొదలు పెడదాం, ఓకే అని చెప్పాడు. ఓకే నాన్న అన్నాడు. సరే కానీ మరి నేను మొక్కని కొన్నాను, 2 విత్తనాలను కొంటాను. మరి ఆ విత్తనాలను మన ఇద్దరం వెళ్ళి మన యొక్క బ్యాక్ యార్డ్లో మన పెరట్లో పాతి పెడితే ఇద్దరం దాన్ని నీదొక మొక్క నాదొక మొక్క, ఇద్దరం దాన్ని పెంచడం మొదలు పెడదాం. అది పెరుగుతూ ఉంటే నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు దాన్ని పెంచు, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను దాన్ని పెంచుతాను. ఓకే, ఎవరిది ఒక 1 year టైం పెట్టుకుందాం, ఎవరిది మరి ఎక్కువ హైట్ అయ్యిద్దో, ఎవరిది చక్కగా చనిపోకుండా మరి పెరిగిద్దో మనం చూద్దాం అనుకున్నారు. ఓకే డాడీ అన్నాడు. అక్కడి నుంచి కొన్ని విత్తనాలు తీసుకున్నారు, వచ్చారు. మరి ఇటొక గుంట పాతి పెట్టారు, ఇటొక గుంట తవ్వి 2 విత్తనాలను వేశారు. ఇటుపక్క తండ్రిది ఉంది, ఇటుపక్క కుమారునిది ఉంది. ఓకే, 2 విత్తనాలు వేశారు, చక్కగా నీళ్లు పోశారు, వెళ్ళిపోయారు. ప్రతిరోజు వస్తున్నాడు ఆ కుమారుడు, మొక్క వచ్చిందా అని చూస్తున్నాడు. అరే ఇంకా రాలేదా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చాడు, మళ్ళీ నీళ్లు పోసాడు, మళ్ళీ మొక్క వచ్చిందా లేదా అని చూశాడు, వెళ్ళిపోయాడు. ఓకే, 3వ రోజు వచ్చాడు. వెంటనే వాళ్ళ నాన్నని పొద్దునే నిద్ర లేపాడు. నాన్న చిన్న మొక్క మొలకెత్తింది అన్నాడు. వాళ్ళ నాన్న ఓకే నాన్న అని వచ్చి చూశాడు. 2 మొక్కలు కొంచెం మొలకెత్తాయి. మళ్ళీ నీళ్లు పోసారు లైట్గా, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇట్లాగా రోజులు గడిచే కొద్దీ ఆ యొక్క కుమారునికి ఆ యొక్క మొక్క మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. దానికి ప్రతిరోజు వచ్చి చక్కగా నీళ్లు పోస్తున్నాడు. దానికి కావాల్సిన నెట్లో కానీ ఎక్కడైనా ఎత్తుక్కుంటున్నాడు, మొక్క బాగా పెరగాలంటే ఏం చేయాలని. సో అవన్నీ వచ్చి దానికి కావాల్సిన సప్లైస్ అన్నీ ఇస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చి ఎరువు వేస్తున్నాడు. ఇలాగ ప్రతిదీ మరి ఆ మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తండ్రి కూడా మరి నీళ్లు అవి పోస్తా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ మొక్క 1 అడుగు పెరిగింది, 2 అడుగులు పెరిగింది, నెలకి ఒక్కొక్క అడుగు పెరుగుతూ వచ్చింది. సో ఒక 3 నెలలు అయిన తర్వాత ఒక 3 అడుగులు పెరిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తండ్రి పెద్దగా మొక్కని పట్టించుకోవడం మానేశాడు. ఎప్పుడో 2 రోజులకు ఒకసారో లేదా రోజుకి ఒకసారో 2 రోజులకు ఒకసారో వాటర్ పోస్తున్నాడు, వదిలేస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం ప్రతిరోజు దాన్ని
చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మన ఇంట్లో పెట్ ఉంటే, ఒక కుక్క పిల్ల కానీ లేదా ఒక క్యాట్ కానీ ఏదైనా మన ఇంట్లో పెట్ ఉంటే ఆ పెట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. 3 పూట్ల ఫుడ్ పెడతాం, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్నానం చేపిస్తాం. సో ఒక పెట్ని ఎలా అయితే ట్రీట్ చేస్తాడో అలా ఆ యొక్క మొక్కని చాలా జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. అది 3 అడుగుల నుంచి 4 అడుగులు పెరిగింది, 5 అడుగులు పెరిగింది. అది ఇట్లా గాలి వచ్చినప్పుడు ఇట్లా కొంచెం వంగిపోవటం మొదలుపెట్టింది. వంగిపోతున్నప్పుడు దానికి ఒక కర్రని భూమిలోకి పాతి దానికి కర్రని వేసి కట్టాడు అన్నమాట, సపోర్ట్గా ఉంటుందని. తండ్రి అవేమీ చేయలేదు, జస్ట్ వాటర్ పోస్తున్నాడు అంతే, ఎప్పుడో ఒకసారి వదిలేస్తున్నాడు. కానీ అది కూడా మరి కుమారునితో పాటు కొంచెం ఈక్వల్గా పెరుగుతూ వచ్చింది. దీని అంత ఫాస్ట్గా పెరగట్లేదు కానీ కొంచెం స్లోగా పెరుగుతూ వచ్చింది. ఇలాగా 1 year గడిచింది. ఆ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నా మొక్క చాలా హైట్ పెరిగింది, నా మొక్క చూసారా మీ దానికంటే నాదే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా మరి ఎత్తు పెరిగింది అని చెప్పి అన్నాడు. ఓకే నాన్న, వెరీ గుడ్ అన్నాడు. సో అలా అనుకుంటూ ఉండగానే ఒకరోజు వర్షాకాలం వచ్చింది. భయంకరంగా మరి ఒకరోజు రాత్రి పెద్ద తుఫాను అలలతో పెద్ద తుఫాను పెద్ద ఈదురుగాలులతో మరి రావడం మొదలుపెట్టింది. తండ్రి అయితే ప్రశాంతంగా పడుకున్నాడు, కొడుకు మాత్రం నా మొక్క ఏమైపోద్దో, ఈ యొక్క గాలికి అదేమైనా వంగిపోద్దో అని చెప్పి ఆ వర్షంలో కూడా వెళ్ళి గొడుగేసుకొని చూస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. సో అలా చూసి నైట్కి పడుకున్నాడు. పొద్దున్న లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక ఏడుపు మొహంతో తండ్రిని ఇలా తట్టాడు, నాన్న అని. ఏంటి నాన్న ఏమైందంటే, నాన్న నా మొక్క పడిపోయింది, ఇరిగిపోయింది అన్నాడు. సరే అని ఇద్దరు ఆ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి చూశారు, పెరట్లోకి వెళ్ళి. ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్క ఇరిగి పడిపోయింది. ఇటు చూస్తే తండ్రి పెంచిన మొక్కేమో అలాగే నిలబడి ఉంది. అర్థం కాలేదు కొడుక్కి. నాన్న నేనైతే ఎంతో ప్రేమతో పెంచాను, ఎంతగానో దానికి కావాల్సిన సప్లైస్ అన్నీ ఇచ్చాను, ఎంతగానో దానికి సపోర్ట్ కావాల్సిన ప్రతిసారి దాని సైజుకి తగ్గట్టుగా మరి ఒక కర్రను పాతి దానికి సపోర్ట్ కడతా ఉన్నాను. మరి నేను ఎంత బాగా చూసుకుంటే నా మొక్కేమో వర్షం వచ్చి గట్టిగా ఈదురుగాలి వేస్తే ఆ గాలికి వంగి పడిపోయింది. నువ్వు అసలు ఏం సరిగ్గా పట్టించుకోలేదు దీన్ని, అయినా కూడా నీది ఎందుకని ఇంత స్టిఫ్గా నిలబడింది అని అన్నాడు. అంటే ఆ తండ్రి అన్నాడు, నాన్న మనిద్దరము విత్తనాలను నాటాము, మనిద్దరము నీళ్లు పోసాము, మనిద్దరము మరి దీనికి కావాల్సిన మినిమం సప్లైస్ని ఇచ్చాము. ఆ తర్వాత నుంచి నేనేం చేశానంటే దాన్ని కొంచెం పట్టించుకోవడం ఆపేశాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ మొక్క యొక్క వేర్లు స్లోగా భూమిలోకి వెళ్ళడం మొదలుపెట్టాయి. స్లోగా దానికి కావాల్సిన వాటర్ కోసం మరి ఆ యొక్క ఆ వాటర్ సప్లైస్ కోసం నేను పైనుంచి ఎప్పుడైతే వాటర్ దానికి ఇవ్వట్లేదో దానంతట అది వాటర్ తెచ్చుకోవడం కోసం, తాగడం కోసం ఆ వేర్లను డీప్గా లోపలికి తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. నీదైతే నువ్వు ఎప్పుడు ప్రతిరోజు వాటర్ పోస్తున్నావు, ప్రతిరోజు 2 పూట్ల దానికి వాటర్ పోస్తున్నావు, ప్రతిరోజు దానికి ఏదో ఒక ఎరువు లాంటిది వేస్తున్నావు, దానికి పద్దాక ఏది కావాల్సి వచ్చినా కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు. అదేం చేసింది, ఆ వేర్లను లోపలికి పంపించకుండా ఇట్లా వైడ్గా ఆ యొక్క వేర్లను స్ప్రెడ్ చేయించి మళ్ళీ ఆ వేర్లని భూమి పైకే పాయింట్అవుట్ చేసి పెట్టింది. నాకు ఏమి సప్లైస్ పైనుంచి వస్తుందా, ఏది తీసుకుందామా, నా గ్రోత్కి ఏది ఉపయోగపడుతుందా అని చెప్పి ఆ యొక్క రూట్స్ అనేవి డీప్ లోపలికి వెళ్లకుండా భూమిలోకి పైనే ఉండిపోయినాయి. దానివల్ల మరి ఇటువంటి పెద్ద తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు, గొప్ప గాలులు వచ్చినప్పుడు దానికి బేస్మెంట్ అనేది లేక మరి అది వేళ్లతో సహా ఇరిగి పడిపోయింది అని చెప్పాడు. చాలాసార్లు మనం బిడ్డల్ని పెంచేటప్పుడు ఏది కావాల్సి వచ్చినా మనమే సప్లై చేయడం, ఏది కావాల్సి వచ్చినా మనల్ని అడగమంటాం, ఏది కావాల్సి వచ్చినా మనమే ఇవ్వడం, ఇలాగా ప్రతిదానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడే వారిని పెంచితే రేపటి రోజున ఏదన్నా పెద్ద కష్టం వచ్చినప్పుడు, పెద్ద బాధ వచ్చినప్పుడు, ఈ యొక్క లోకంలో నాకు ఎవరు లేరు అని అనిపించినప్పుడు మరి మీరు కూడా తీర్చలేరు, అంటే తల్లిదండ్రులు కూడా ఆ యొక్క సమస్యను తీర్చలేరు అని అనుకున్నప్పుడు వారు ఎటు కాకుండా పోతారు. అదే ఈ యొక్క తండ్రి పెంచిన మొక్క వలె ఆ రూట్స్ని డీప్గా మరి పెంచితే కనుక ఎప్పుడు మనుషుల మీద ఆధారపడేవారుగా కాకుండా దేవుని మీద ఆధారపడేవారుగా కనుక మనం పెంచితే ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నాకు నా బలమైన దేవుడు ఉన్నాడు అని గొప్ప విశ్వాసంతో వారు జీవిస్తారు. హల్లెలూయా.
కాబట్టి మనం ఏది కావాల్సి వచ్చినా కానీ, ఎందుకంటే మన టాపిక్ ఇదే, మనం మాట్లాడుతున్నాం గత 2 వారాల నుంచి మనం మాట్లాడుతున్న టాపిక్ దేవుని మీద ఆధారపడుట, మన యొక్క జ్ఞానం గురించి దేవుని మీద ఆధారపడుట, మన యొక్క బలమును గురించి దేవుని మీద ఆధారపడుట, అలాగే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను గురించి దేవుని యొక్క టైమింగ్ మీద ఆధారపడుట. అలాగే ఈరోజు కూడా ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనందరము ఈరోజు ఈ ఒక్కరోజు ఒక యోధుల వలె ప్రవర్తిద్దాం. యోధులు ఎలా ఉంటారండి? యుద్ధానికి వెళ్ళే యోధులు ఎలా ఉంటారు? ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, మరొక చేతిలో డాల్ ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, అలాగే చెస్ట్ ప్లేట్స్ ఉంటాయి. ఇలాగ కావాల్సిన ప్రతిదీ ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్మర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కానీ అన్నిటికంటే బేసిక్ థింగ్స్ 2 మోస్ట్ ఇంపార్టెంట్వి ఏంటంటే ఖడ్గము, డాలు కదా. ఖడ్గము, డాలు రెండిటికి 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి, ఖడ్గం అనేది ఎందుకు ఉంటుందంటే మరి శత్రువు మీద అటాక్ చేయడానికి ఉంటుంది. అండ్ డాల్ అనేది ఎందుకు ఉంటుందంటే శత్రువు మన మీద అటాక్ చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి డాల్ అనేది ఉంటుంది కదా. ఈ 2 అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. పోనీ యుద్ధం గురించి తీసేద్దాం. ఈ రోజున మరి కరాటీ కానీ, కిక్ బాక్సింగ్ కానీ, మరి అలాంటివి ఏవైనా సరే సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఏ కోర్సెస్ మనం చూసినా కానీ 2 విషయాలు బాగా నేర్పిస్తారు. ఒకటి డిఫెన్స్, రెండవది అటాక్. చాలాసార్లు మరి కిక్ బాక్సింగ్ కానీ ఏదైనా జాయిన్ అయినప్పుడు చాలామంది ఏ ప్రాస్పెక్ట్తో ఆలోచిస్తారంటే అసలు మనం రింగులోకి దూకడమే అటాక్ చేసేయాలనుకుంటారు కదా. రింగులోకి దూకటమే ఆపోజిట్ పర్సన్ మీద అటాక్ చేసేయాలనుకుంటారు. బట్ దాట్ ఈస్ ద వెరీ రాంగ్ ఐడియా. మీరు ఏ ట్రైనర్నైనా అడగండి, దాట్ ఈస్ ద వెరీ రాంగ్ ఐడియా. డిఫెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండ్ అటాక్ ఈజ్ ద సెకండ్ థింగ్. డిఫెన్స్ చేస్తూ ఎప్పుడైతే నీ యొక్క అపోనెంట్ వీక్గా ఉన్నాడు అనిపించిందో, నీ యొక్క అపోనెంట్ యొక్క వీక్ పాయింట్ ఎక్కడుందో చూసి అక్కడ వెంటనే అటాక్ చేయాలి. సో దాట్ ఈస్ ద థియరీ దట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో టుడే. సో ఈ రోజున మనం ఉన్న పరిస్థితుల్లో మనల్ని ఎంతమందో మరి మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మనల్ని ఎంతమంది బాధ పెట్టి ఉండొచ్చు, మనల్ని ఎంతమంది మన గురించి చెడుగా చెప్పుండొచ్చు, మనల్ని ఎంతోమంది క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు. మనకున్న మరి మన జీవితంలో ఉన్న మరి బాధలు, కష్టాలు వారికి తెలియవు కాబట్టి ప్రతి దాని విషయంలో మనం చేసే ప్రతి అడుగులోనూ వారు మనల్ని జడ్జ్ చేస్తూ ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటాం? బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, వారు నన్ను అన్నారు కాబట్టి నేను వాళ్ళని తిరిగి అనాలి, వాళ్ళు నన్ను నొప్పించారు కాబట్టి నేను వాళ్ళని తిరిగి నొప్పించాలి, వాళ్ళు నన్ను కొడితే నేను వాళ్ళని తిరిగి కొట్టాలి కదా. చాలాసార్లు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మనం ఏమనుకుంటామంటే, నేను చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే కనుక అందరికీ నచ్చేస్తాను, నేను మంచిగా జీవిస్తే కనుక అందరు నన్ను ప్రేమిస్తారు, నేను చక్కగా ఉంటే కనుక ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడతారు. నో, దాట్స్ రాంగ్. యేసు ప్రభువారు మంచిగా లేరా అండి? యేసు ప్రభువారు అందరికీ మేలు చేయలేదా? యేసు ప్రభువారు ఆశ్చర్యకార్యాలు చేయలేదా? అయినా కానీ ఆయన సిలువేయమని ఎంతోమంది గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. ఎంతోమంది ఆయన ఏదో వారి జీవితంలో గొప్ప కీడును తలపెట్టినట్టు ఎంతోమంది వారిని యేసు ప్రభువారిని ఏదో వారి జీవితంలో గొప్ప శాపములు పెట్టినట్టు, లేదంటే వారికి ఏదో గొప్ప నష్టాన్ని తీసుకొచ్చినట్టు మరి యేసు ప్రభువారిని ఆ రోజు ఎంతమంది ఆయన సిలువేయమని గట్టిగా అరిచారు. మనం ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇలాంటి మూవీస్ చూస్తే ఆయన ఒక్కడే పోరాడాడు, ఆయన చుట్టూ ఉన్న వారందరూ మరి ఆయన్ని సిలువేయమని, ఆయన్ని కొరలతో కొట్టమని, ఆయన గెడ్డం పెరుగుతూ, ఆయన పిడిగుద్దులు గుద్దుతూ కదా. ఏ రోజున ఏ ఒక్కరికి ఆయన నష్టాన్ని తలపెట్టలేదు. ఆయన ఒకే ఒక సందర్భంలో కోపడ్డారు, అది కూడా దేవుని యొక్క ఆలయంలో వ్యాపారం చేస్తున్నారని కదా. ఆ ఒక్క సందర్భంలో తప్ప మనం యేసు ప్రభువారిని కోపడడం ఏ ఒక్క సందర్భంలోనూ చూడలేదు. అటువంటి యేసు ప్రభువారిని మరి అంత మాటలు అన్నారు. చాలాసార్లు ఇటువంటి నిందలు, అవమానాలు మనకి ఎక్కడి నుంచో వస్తాయేమో అనుకుంటాం, కానీ మన పక్కనున్న మన యొక్క స్నేహితుల ద్వారానే రావచ్చు, లేదా మనకున్న స్నేహితుల ద్వారా, మనకున్న బంధువుల ద్వారా రావచ్చు, మనకున్న రక్త సంబంధికుల ద్వారా రావచ్చు, లేదా ఇంకా మనకి ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ నుంచే మనకి క్రిటిసిజమ్స్ రావచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు మరి దేవుని మీదే ఆధారపడాలి. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ బ్రోకెన్ వరల్డ్. మనం మంచి లోకంలో లేవండి. ఒకప్పుడు ఉండేదేమో ఆ మంచి లోకం. రోజు రోజుకి బంధాలు తగ్గిపోతున్నాయి, అనుబంధాలు తగ్గిపోతున్నాయి, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి.
ఒకప్పుడు మరి కరోనా వచ్చింది అని స్టార్టింగ్లో ఈ కోవిడ్-19 వచ్చిందని మనం ఎప్పుడో జనవరిలోనో ఎప్పుడో విన్నప్పుడు ఆ వైరస్సే కదా ఏమైద్దిలే, ఎక్కడో చైనాలో వచ్చింది, పోనీ మన ఇండియా వచ్చింది అనుకున్నా ఏం జరుగుతుంది, ఎవరో కొంతమంది మరి చనిపోతారు అని అనుకున్నాం. కానీ దానివల్ల ఎంతమందికి నష్టం, ఎంతమంది ఈ రోజున విలవిల్లాడుతున్నారో మనం గమనిస్తే వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, చర్చిలు లేవు, ఈ యొక్క చర్చెస్ లేకపోవటం వల్ల మరి ట్రాన్స్పోర్టేషన్స్ లేవు, మరి ఈవెంట్స్ లేవు, పెళ్ళి ఇలాంటి ఈవెంట్స్ లేవు. దానివల్ల దాని మీద ఆధారపడుతున్న వారు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఒక్క డిసీజ్ వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని సెక్టార్స్, ఒక్క మెడికల్ సెక్టర్ తప్ప అన్ని సెక్టార్స్ నష్టంలో ఉన్నాయి, భయంకరమైన నష్టంలో ఉన్నాయి. ఎంతోమంది మరి ఈ యొక్క వ్యాధి వలన కాకుండా మరి ఆర్థిక బాధల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. వారందరి గురించి మనం మరి భారం కలిగి ప్రార్థన చేయాలి. మనం సంతోషంగానే ఉన్నాం కదా, మన నోట్లోనికి మరి 4,000 వెళ్తున్నాయి కదా ప్రతిరోజు అని మనం సైలెంట్గా ఉండకూడదండి. మనం ఏమాత్రము మరి తృప్తి చెందకూడదు. మనం ఎప్పుడు భారం కలిగి ప్రార్థించాలి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఏదైనా హర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇందాక చెప్పినట్టు మనం ఇమీడియట్గా మరి 2 రకాల మనుషులు ఉంటారు ఈ యొక్క లోకంలో. ఒకటి, ఎవరైనా హర్ట్ చేసిన వెంటనే వారికి వారే బాధపడిపోయి వారికి వారే పదే వాళ్ళు ఒకసారి అంటే ఎదుటివారు వీరు 10 సార్లు దాని గురించి ఆలోచించుకొని వారికి వారే బాధపడిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకొని మరి డిప్రెస్ అయిపోయేవాళ్ళు కొంతమంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చేస్తారు, వెంటనే తిరిగి మాట అనేస్తారు, వెంటనే తిరిగి ఏదో ఒకటి చేసేస్తారు. When people attack us, we try to attack them. When people slam us, we try to slam them. When people try to judge us, immediately we wrong judge them. అలా చేసినట్లయితే మనకి అన్యులకి ఎటు ఏం తేడా ఉంటుందండి? మీ యొక్క దైవ సేవకునిగా యాజ్ యువర్ పాస్టర్ ఐమ్ టెలింగ్ యూ, డు నాట్ డూ దాట్. దేవుడు అంటాడు, నీకంటే బెస్ట్ డిఫెండర్ని నేను. Are you going to defend yourself or are you going to depend on me to defend you? నీకు నువ్వే రక్షణ కల్పించుకుంటావా లేదా నన్ను రక్షించమని నా దగ్గరికి వస్తావా? ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మనం ఎప్పుడైతే తిరిగి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తామో, ఎప్పుడైతే మనల్ని నొప్పించిన వారిని తిరిగి నొప్పించడానికి ప్రయత్నం చేస్తామో, ఆ సిచ్యువేషన్ మరింత వర్స్ట్ అవుతుంది తప్ప బెటర్ ఏమీ అవ్వదు. అవునా కాదా? మనం ఎవరైనా మనలో ఒక మాట అన్నారు, మనం సైలెంట్గా ఉంటే అది అక్కడితో వెళ్ళిపోద్ది కదా. కానీ తిరిగి మళ్ళీ మనం వాళ్ళని ఏదన్నా అంటే అది మాటకి మాట పెరిగి మరి అది ఒక పెద్ద గొడవగా మారుతుంది. అనేక మంది ఒక్క మనిషి మనల్ని ద్వేషించేది పోయి 10 మంది మనల్ని ద్వేషించేదిగా మరి తయారవుతుంది. let us today let God be our defender, not we defend ourselves. చాలా సందర్భాల్లో మరి నా యొక్క తండ్రి నేను మరి మాదిరిగా తీసుకుంటున్నప్పుడు నా తండ్రిని కొంతమంది మరి అవమానపరచడానికి ప్రయత్నించారు, కొంతమంది సువార్త చెప్తున్నప్పుడు అడ్డగించి ప్రయత్నం చేశారు, లేదా ఆయన వెనకాల మరి ఎన్నో మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఏ ఒక్కరిని నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేదు, ఏ ఒక్కరిని తిరిగి దూషించలేదు, ఏ ఒక్కరిని మరి నిందించలేదు, ఏ ఒక్కరి మీద మరి బయటికి వెళ్ళి చెడుగా చెప్పలేదు. ఆయన ఏ ఒక్కరికైనా మరి ఆయన దూషించిన వారి మీద చెప్పారంటే అది కేవలం ఆయన మోకాళ్ళ మీద ఉండి చేసిన ప్రార్థనలోనే. ఆ ప్రార్థనలో కూడా ప్రభువా ఆ యొక్క వ్యక్తిని క్షమించు అని మాత్రమే ప్రార్థన చేశారు. ఎందుకంటే దైవ సేవకుని ఎవరైనా ఏదైనా అంటే వారికి ఖచ్చితంగా మరి నాశనం వస్తుంది కాబట్టి, ఆ నాశనం నుంచి వారు తప్పించుకోవాలి కాబట్టి ప్రభువా వారిని క్షమించు. ఆ రోజు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే మాట్లాడారో అదేవిధంగా ఈరోజు చాలామంది దైవ సేవకులు దేవుని బిడ్డలు మరి అవమానపడినప్పుడు ఎవరైతే అవమానపరిచారో వారి నిమిత్తం మనం మోకరించి ప్రార్థించాలి. ఎందుకంటే మనం నిజంగా మరి దేవుని యొక్క ఇష్టలం అయితే కనుక ఎవరైనా మనల్ని ఏదైనా అంటే కనుక ఖచ్చితంగా దానికి దేవుడే జవాబు చెప్తాడు, మనం జవాబు చెప్పక్కర్లా. పోనీ మనమే జవాబు చెప్పేసుకున్నాం అనుకోండి, మనమే వాళ్ళమే తిరిగి గొడవ పడిపోతున్నాం, మనమే వీఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. దెన్ గాడ్ ఇస్ లైక్, ఓకే యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ గోయింగ్ టు మైండ్ మై జాబ్. నేను నా పని చూసుకుంటాను, ఎందుకంటే నువ్వు నీ పని చూసుకుంటున్నావు కదా. ఎవరైనా నేను ఏదో అన్నప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పకుండా
నీ పని నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి, నీ రక్షణకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి, ఓకే యూ డూ యువర్ జాబ్, ఐ విల్ డూ మైన్ అంటాడు. కానీ ఎప్పుడైతే మనం నిజంగా దేవుని మీద ఆధారపడే వరంగా ఉంటామో, మన తరపున వ్యాధ్యమాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగా మరి నా తండ్రి మీద ఎవరెవరైతే మరి అబద్ధములు బయటికి వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నించారో, ఎవరైతే మరి రూమర్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారో, ఎవరైతే మరి దేవుని యొక్క పనికి మరి ఆటంకంగా నిలిచారో, వారు కనీసం ఒక నెల రోజులు 2 నెలలు కూడా ఈ యొక్క భూమి మీద బ్రతికి ఉండలేదు. దేవుడు వారిని మరి ఆ విధంగా మరి మొత్తివేయడం జరిగింది. కనుక ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నా, ఎవరైనా మనల్ని లోపించడానికి ట్రై చేసినా, ఇమీడియట్గా మనం కన్నీళ్ళు పెట్టాల్సింది మనుషుల ముందు కాదు, కానీ దేవుని యొక్క పాదాల ముందు. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిజంగా గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ డిఫెండర్. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ డిఫెండర్. చెప్తారా? గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ మై డిఫెండర్. చెప్పండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ మై డిఫెండర్. మంచిది. మరి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము చూసినట్లయితే పేతురు ఈ యొక్క మాటలను మాట్లాడతాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను, ఆ తర్వాత ఏముందండి, అప్పగించుకొనెను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. He did not retaliate when he was insulted, nor threaten revenge when he suffered. He left this case in the hands of God, who always judges fairly. పేతురు మరి ఒకప్పుడు మరి ఎంతో పిరికివానిగా జీవించాడు. మరి పేతురులో రకరకాల గుణగణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి, ఎప్పుడైతే దేవుని మీద పూర్తి విశ్వాసము నమ్మకం ఉంచి దేవుని సేవ చేస్తూ జీవించాడో, పేతుర్ని చివరి రోజుల్లో వారు చిత్రహింసలు పెట్టి తలకిందులుగా సిలువేసినా కానీ ఎవరిని దూషించలేదు, ఎవరిని పల్లెత్తి ఒక మాట మాట్లాడలేదు. అటువంటి గొప్ప జీవితాన్ని పేతురు జీవించాడు. పేతురే కాదు, ఆ యొక్క శిష్యుల్లో, అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు, స్టెఫెన్ కానీ మనం చూసినట్లయితే రాళ్లతో కొడుతూ చంపేసినా కానీ ఒక్క మాట కూడా నోరు తెరిచి వారిని దూషించలేదే. అందువలన ఈ రోజున మనం ఆ యొక్క గొప్ప భక్తుల గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక్క మాట చాలండి మన యొక్క క్యారెక్టర్ పడిపోవడానికి. ఒక్క మాట చాలు మనల్ని ఎదుటి వారి మీద మనకున్న ఇంప్రెషన్ టోటల్గా తొలగిపోవడానికి. ఒక్క మాట చాలు. ఆ యొక్క ఒక్క మాటలో కనుక మనం జాగ్రత్తగా ఉండి మన దేవుని యొక్క పాదాల చెంత కనుక మన యొక్క ప్రతి ఒక్క అవమానమును పెడితే, ఆయన మనకి ఆ యొక్క అవమానానికి తిరిగి రివార్డ్గా గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే మనల్ని అవమానించిన వారి మీద మన తరపున ఆయన మరి పోరాడతాడు. యేసు ప్రభువారు కూడా అంతేనండి. ఆయన సిలువేసిన సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన్ని 6 ట్రయల్స్కి తీసుకెళ్లారంట. 6 సార్లు ఆయనని మరి ఆ యొక్క జడ్జ్మెంట్ ప్లేసెస్కి తీసుకెళ్లారంట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి, సపోజ్ ఎవరి మీద మన మీద ఎవరైనా కేసు వేశారనుకోండి, అది సపోజ్ ఈ యొక్క కోర్టులో ఓడిపోయాం, ఓకే, ఈ కోర్టులో ఓడిపోయాం, వెంటనే ఏం చేస్తాం, డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోయాము, వెంటనే మరి హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టులో ఓడిపోయాము, వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తాము. సో ఎట్లా అయినా సరే నాకు న్యాయం జరగాలి. ఆ రోజున కూడా యేసు ప్రభువారిని ఎట్లా అయినా సరే సిలువేయాలి, ఎట్లా అయినా సరే ఆయన చంపేయాలి అనే ఉద్దేశంతో ఒక చోటకి తీసుకెళ్లారు. అక్కడ ఇది పెద్ద నాకు పాపం లాగేం కనిపించట్లేదయ్యా అన్నాడు. వెంటనే ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్లారు. ఏమండి ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడండి అని అన్నారు. నాకు అంత పెద్ద పాపం లాగేం కనిపించట్లేదు, ఇదేమి దోపిడీయో దొంగతనమో హత్యో నరహత్యో ఏం కాదు కదా అని అన్నారు. ఇక్కడ కూడా పని అవ్వట్లేదని మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్లారు. 3 రోమన్ ట్రయల్స్కి తీసుకెళ్లారు, 3 జూయిష్ ట్రయల్స్కి తీసుకెళ్లారు. మరి లాస్ట్కి మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ మన లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం, లూక్ చాప్టర్ 22 వర్స్ 66 చూసినట్లయితే, ఉదయకాలము కాగానే చదవము. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులు సభకూడి ఆయన మహాసభలోనికి తీసుకొని పోయిరి. నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు, అదియు కాక నేను మిమ్మల్ని అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడిపాసమున ఆసీనుడైన వారితో చెప్పెను. అందుకు వారు, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన, మీరన్నట్లే నేను ఆయననని వారితో చెప్పెను. అందుకు వారు, మనం ఇంకా సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాటలు వింటిమి కదా అని చెప్పిరి. ప్రైజ్. చాలండి. దేవుడి ఈ యొక్క వాక్యంను దీవించును గాక. మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ బయట వాళ్ళు ఎవరో కాదంట, యాజకులు, శాస్త్రీయులు. మరి వీళ్ళు మరి అక్కడ మరి దేవాలయంలో పనిచేసేవారు కూడా యేసుప్రభుకి యాంటీగానే జీవించారు. యేసుప్రభువారికి యాంటీగానే మరి సాక్ష్యాలు చెప్పారు. అక్కడ యేసుప్రభువారు మనం ఆయన సేవా జీవితంలో చూసినట్లయితే, ఎక్కడ నేను యెరూషలేమునికి రాజును, లేదా మిమ్మల్ని అందరిని పాలించేవాడిని నేనే, మీరందరూ నా మాట వినండి అంటే, నేను రాజును అంటే ఆల్రెడీ రాజు ఉండగా నేనే రాజును అని చెప్పి ఏ రోజున ఆయన చెప్పుకున్నది మనకి కనిపించదు. అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫాల్స్ ఛార్జెస్ పెడుతున్నారు. అంటే తప్పుడు సాక్ష్యములను యేసుప్రభువారి మీద మోపాలని చూస్తున్నారు. ఈయనంట రాజు అంటండి అని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఈయనంట మరి ఈ లోకానికే రాజు అంట, మరి ఈయనకి రాజు అవ్వాలని ఉందంట, మరి ఈయననే మరి రాజు అని పిలుచుకుంటున్నాడు అని చెప్పి ఎన్నోసార్లు మరి వాళ్ళు చెప్పినప్పుడు పిలాతు అడుగుతాడు, ఏంటి మరి వాళ్ళు చెప్పేది నిజమా అంటే, యేసుప్రభువారు మరి ఏవైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన సైలెంట్గా మరి ఆ ఒక్క మాట మాట్లాడాడు, మీరు అన్నట్లే అని. చాలాసార్లు ఈ యొక్క సందర్భంలో మరి పిలాతు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా మరి అది అంతగా నమ్మాలనిపించలేదు. కానీ అక్కడ ఉన్న మెజారిటీ యొక్క పాపులేషన్ ఆ యేసుప్రభువారి గురించి ఇలా మాట్లాడడంతో వేరే ఆప్షన్ లేక మరి ఆయన్ని మరి సిలువకు అప్పగించడం జరిగింది. చాలాసార్లు మనం ఈ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు, ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనం అంటే పడని వారు, మనం అంటే నచ్చని వారు మన గురించి ఎప్పుడు ఏ నెగిటివ్ న్యూస్ వస్తుందా, ఎప్పుడు ఎలా మరి ఈ యొక్క వ్యక్తిని బాధ పెడదామా, ఎప్పుడు ఈ యొక్క వ్యక్తిని నిందిద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ దానిని బట్టి వారు ఒక పెద్ద సెన్సేషన్గా దాన్ని క్రియేట్ చేసి మనల్ని బాధ పెట్టాలని ట్రై చేస్తారు. ముఖ్యంగా మనం ఉన్న ఈ యొక్క ఇంటర్నెట్ వరల్డ్లో ఇట్స్ వెరీ ఈజీ టు స్ప్రెడ్ నెగిటివ్ న్యూస్. ఒక పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం కంటే ఒక నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. 3 most worst things about internet is 1, it's global, 2, it's searchable, and 3, it's permanent. 1, it's global, 2, it's searchable, and 3, it's permanent. ఇంటర్నెట్లో ఎవరైనా మీ గురించి మరి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఏదైనా పెట్టారనుకోండి, ఒకటి ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే దాన్ని చూడగలరు, రెండవది ఎవరు వెతికినా కానీ ప్రపంచంలో అది కనిపించేస్తుంది, మూడవది అది పర్మనెంట్గా అందులో ఉండిపోద్ది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సపోజ్ మనం ఒక తప్పు చేసాము, మనం ఒక పాపం చేసాము, దాని గురించి ఒక వ్యక్తి ఒక వీడియోనో ఒక ఫోటోనో తీసి దాన్ని ఇంటర్నెట్లో పెట్టాడు. ఓకే, ఆ తర్వాత మరి ఆ యొక్క వ్యక్తి మారుమనసు పొందాడు, బాప్తీసాన్ని తీసుకున్నాడు, తన పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ఇప్పుడు దేవునికి ఒక మంచి సాక్షిగా జీవిస్తున్నాడు. ఓకే, ఇలా జీవిస్తూ 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాల తర్వాత మీరు ఒక వ్యక్తిని మరి కొత్తగా మీట్ అయ్యారు. ఆ యొక్క వ్యక్తి మీ యొక్క మనస్తత్వం లేదంటే మీరంటే మరి నచ్చి మరి మీతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తున్న గ్యాప్లో మరి మీ గురించి ఇంటర్నెట్లో 10 సంవత్సరాల క్రితం పెట్టిన న్యూస్ ఈరోజు చూసిన మిమ్మల్ని ఆ న్యూస్ని బట్టే ఈరోజు జడ్జ్ చేస్తాడు, కానీ ఈరోజు మీరు ఎలా ఉన్నారనేది పట్టించుకోడు. ఎందుకంటే ద నెగిటివ్ న్యూస్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ కదా. 10 సంవత్సరాల తర్వాత మన గురించి మరి ఏదైనా ఒక పాత న్యూస్ తెలిసినా కానీ దానిని బట్టే మరి ఆ యొక్క వ్యక్తిని జడ్జ్ చేస్తారు, కానీ మరి ఈరోజు ఎలా ఉన్నాడు, ఈరోజు తను మారిన వ్యక్తే కాదా, ఈరోజు తను దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నాడా లేదా అనేది మరి మర్చిపోతారు. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంటర్నెట్ వరల్డ్లో ఎంతోమంది మరి ఆడపిల్లలను మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క సోషల్ మీడియా చాటింగ్స్లో పడిపోయి ఎంతగానో మరి వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు, ఎంతగానో మరి వారు తప్పుడు ద్రోవల్లో వెళ్తున్నారు, ఎంతగానో మరి వారి ప్రమేయం లేకుండానే చాలాసార్లు వారి పాపంలో పడిపోతూ ఉన్నారు. వారందరి గురించి మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మై డియర్ సిస్టర్స్, ఐ ప్లీడ్ యూ యాజ్ యువర్ బ్రదర్, please do not fall for your temptations. Please do not fall for the temptations. మనకి అప్పుడప్పుడు న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి, పలానా ఆడపిల్ల మరి ఆత్మహత్య చేసుకున్నారు, పలానా చోట ఆత్మహత్య చేసుకున్నారని.
ఎందుకంటే వారికి తెలియకుండానే మరి ఎవరో ఒకళ్ళు మాయలో పడిపోతున్నారు. వివాహానికి ముందే మరి ఏదో ఒక మరి శారీరక పాపాన్ని చేస్తున్నారు. మరి దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది మరి యవనస్తులు మరి దాన్ని ఆ యొక్క ఫోటోలను వీడియోలను వారి దగ్గర ఉంచుకొని వారిని బ్లాక్మెయిల్ చేయడం, వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇట్లాగ ఎన్నో రకాలుగా వారిని మానసికంగా శారీరకంగా మానసికంగా వారిని మరి కృంగదీసేసి వారు మేము ఇంకా ఎందుకు బతుకున్నాము, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకో మా చుట్టాలకో మా స్నేహితులకో తెలిస్తే నా పరువు ఏమైపోద్ది, నా తల్లిదండ్రుల పరువు ఏమైపోద్ది అని ఆలోచించి వారి ప్రాణాలను తీసుకున్న ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. దయచేసి దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూద్దాం. గాడ్ హ్యాస్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ యూ. God really has higher expectations for you, but we are always failing in trusting Him. We are always failing in having that valuable faith on Him. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునికి ప్రార్థించు. నీ యవ్వన కాలం నుంచే నీ యొక్క వివాహ జీవితం గురించి, నీకు రాబోయే జీవిత భాగస్వామిని గురించి ప్రార్థిస్తూ ఉండు. తప్పనిసరిగా దేవుడు నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడని నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క యవ్వనస్తుడు, నాట్ ఓన్లీ నేను ఇది కేవలం మరి గర్ల్స్కే చెప్పట్లేదు, బాయ్స్కి కూడా చెప్తున్నాను, నీ కొరకు దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ ఆశీర్వాదములను ఎందుకు కోల్పోతున్నావు అంటే నీకున్న యొక్క పాపపు బుద్ధిని బట్టి, ఆ యొక్క పాపపు తలంపులను బట్టి, ఆ యొక్క పాపపు దృష్టిని బట్టి అనేక సార్లు దేవుని యొక్క దృష్టిలో ఒక పాపిగానే మిగిలిపోతున్నావు తప్ప తన యొక్క నిజమైన మరి ఇష్టడైన కుమారుడిగా నువ్వు ఉండలేకపోతున్నావు. దేవుడు ఎప్పుడు మరి మనం దేవుని మీద ఆధారపడే వారంగా కాకుండా మరి మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడుతూ మరి అనేక సార్లు దేవుడికి మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మనం కిల్ చేసేస్తూ ఉంటాం, మనం చంపేస్తూ ఉంటాం. దాన్ని బట్టి ఆయన ఎంతగానో మరి మనల్ని బట్టి బాధపడుతూ ఉంటాడు. యూనో చాలాసార్లు మరి బేసిక్గా మనకి చుట్టుపక్కల జరిగే సంగతులు ఏంటంటే, ఎవరైనా మన గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే కనుక మనం ఫస్ట్ థింగ్ ట్రై చేసేది ఏంటంటే మరి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం. మనం ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అబ్బే ఇది కాదు బ్రదర్, అది కాదు బ్రదర్, ఇది నా మీద వచ్చిన న్యూస్ నిజం కాదు అని చెప్పి మనం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాం. ఆ ట్రై చేసే గ్యాప్లో అది ఎలా ఉంటుందంటే మనం డిఫెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. అరే ఎంతగా చెప్తున్నాడంటే ఇది నిజమే అయ్యి ఉంటుంది కదా. ఏదైనా ఫాల్స్ న్యూస్ మన గురించి ఎవరైనా బయటికి వచ్చి చెప్తే మనం దాన్ని ఎబ్బే అది కరెక్ట్ కాదు, నేను అసలు ఆ టైంలో అక్కడ లేను అని మనం చెప్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఇంత గట్టిగా నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటాడు అని చెప్పి మన మీద మరింత బలమైన రాంగ్ ఒపీనియన్ కలుగుతుంది. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. చాలాసార్లు పీపుల్స్ ఒపీనియన్ని మనం రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే అది వాళ్ళకి నచ్చదు కదా. ఎవరైనా సపోజ్ ఇద్దరు రెండు ఒక విషయాన్ని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, ఒక అతను అది తప్పు అని అంటాడు, ఒక అతను ఇది రైట్ అని అంటాడు కదా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఇద్దరు సంభాషణలో అది తప్పని తెలిసి కూడా మరి ఒక వ్యక్తి దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే ఇప్పుడు నేను కనుక దాన్ని ఒప్పుకున్నట్లయితే కనుక అది తప్పు అవుతుందేమో, అది మరి ఇప్పుడు నేను ఓడిపోతానేమో ఆ యొక్క డిస్కషన్లో అని చెప్పి తను ఫీల్ అయ్యి మరింతగా మరి వాదించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి లెట్ నాట్ వీ డిఫెండ్ అవర్ సెల్ఫ్, లెట్ గాడ్ బీ అవర్ మోస్ట్ డిఫెండర్. చాలాసార్లు మరి ఒక మాట అంటారు లోకంలో, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ తగులుతాయంట కదా. ఇది విన్నప్పుడు కొంతమందికి సంతోషం కలుగుతూ ఉంటుంది, అమ్మయ్య నాకు రాళ్ళ దెబ్బలు తగులుతున్నా ఇందులో ఒక మేలు ఏంటంటే నా చెట్టుకి మంచి పళ్ళు ఉన్నాయి అనమాట, అంటే నేను ఆశీర్వదింపబడిన బిడ్డను. వెన్ యూ ఆర్ బికమింగ్ మోర్ ఫేమస్ యూ విల్ హ్యావ్ మోర్ క్రిటిక్స్. వెన్ యూ ఆర్ బికమింగ్ a more influential person you'll have more people who try to draw you back. ఏ వ్యక్తి అయినా ఎదుగుదామని ట్రై చేస్తుంటేనే అతన్ని కిందకి లాగే వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉంటారు కదా. ఎక్కువ మంది నువ్వెప్పుడు ముందుకు పరిగెడుతూ ఉంటేనే నేను వెనక నుంచి ఏదో ఒక మాటలతో, సూటిపోటి మాటలతో నీ యొక్క వీపు మీద వారు బాణాలతో విసురుతూ ఉంటారు. అలా అని వెనక్కి తిరిగి చూసావో సౌలు భార్యలాగా శిల అయిపోతావు. అలా అని వెనక్కి తిరిగి చూసావో మరి పడిపోతావు. ఒక రేసర్ ఎప్పుడు తన దృష్టి ముందుకే ఉంచాలి. ఒక ఒలింపిక్స్లో పరిగెత్తే ఒక రన్నర్ని ఎప్పుడైనా చూడండి, ఒలింపిక్స్లో అతని దృష్టి ఎప్పుడు ముందుకే ఉంటుంది. సెకండ్ ఎవరు వస్తున్నారా అని వెనక్కి తిరిగి చూశాడు అనుకో, అతనే సెకండ్ అవుతాడు, ఇటు నుంచి ఇంకొకటి ఫస్ట్కి వెళ్ళిపోతాడు. కాబట్టి
మీరు ఏ రేసింగ్ స్పోర్ట్నైనా చూడండి, మరి ఎప్పుడు మరి ముందుకే, వారి దృష్టి ఎప్పుడు ముందుకే ఉంటుంది, వెనక ఎవరు వస్తున్నారు అనేది పట్టించుకోరు. కాబట్టి ఈ రోజున మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం గనక మరి ముందుకు పరిగెడుతూ దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క నీతిలో మనం ఎప్పుడు ముందుకే పరిగెడుతూ ఉంటే, అవిశ్వాసులు, మనం అంటే పడని వారు, సాతాను శక్తులు మనల్ని పడేద్దామా అని మరి ఆ యొక్క యారోస్ని మన మీద షూట్ చేస్తూ ఉంటాయి. గాడ్ ఆల్వేస్ వాంటెడ్ ఆ ఫియర్లెస్ మెన్ అండ్ ఉమెన్. దేవుడికి, యేసుప్రభు వారికి భయం అనేది తెలియని ఫియర్లెస్ వారియర్స్ కావాలి. ఈ యొక్క లోకంలో ఫియర్లెస్ వారియర్స్ కావాలి. ప్రతి దానికి భయపడేవారు, ప్రతి ఒక్క జనులనే ప్రతి మాటకి స్పందించేవారు, లేదా వారికి సంజాయిషి చెప్పేవాళ్ళు, ఇలాంటి వారు కాదు దేవునికి కావాల్సింది. ఆయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎవరు ఏదన్నా కానీ నేను దేవుని మీద ఆధారపడతాను, నా యొక్క శక్తి ఆయనే, నా యొక్క బలం ఆయనే, నాకు ఏ ఎనర్జీ సోర్స్ వచ్చినా కానీ అది కేవలం ఆయన వలనే, అది కేవలం ఆయన దగ్గర నుంచే అని గనక దేవుని మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడే వారంగా మనం జీవిస్తే నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో మరి దీవిస్తాడు. మరి పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట, మంచి మాట అంటాడు. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చూసారా, ఈ లోకంలో ఉన్న దేని కొరకు ప్రయాసపడమని చెప్పట్లా పౌలు. ఇంగ్లీష్లో కూడా చదువుతాను, ఇంగ్లీష్ బైబిల్లో, తిమోతి, యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, సో రన్ ఫ్రమ్ ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్, పర్స్యూ righteousness and godly life along with faith, love, perseverance and gentleness. ఈ యొక్క లోకంలో మనం బ్రతకాలంటే మనుషులు అంటారు, నీకు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, లేదంటే అది ఉండాలి, ఇది ఉండాలి, కన్నింగ్ ఉండాలి, ఎక్కడ ఎలా మెలగాలో తెలియాలి, నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావయ్యా అని చెప్పి చాలాసార్లు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, భక్తుడైన పౌలు మనం బ్రతకడానికి, ఈ యొక్క లోకంలో బ్రతకడానికి మనం ఏం కావాలి అంటే, నీతి కావాలంట, భక్తి కావాలంట, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇవి కనుక మనం సంపాదించుకొని కనుక మనం వీటిని బట్టి మనం జీవిస్తున్నట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మనం చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎప్పుడు నీతిగా జీవించాలి. అలాగే దేవుని యందు ఎప్పుడు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని యందు విశ్వాసమును మనం చూపిస్తూ ఉండాలి. మన ఇరుగు పొరుగు వారి వైపు ఎప్పుడు ప్రేమతో మనం మెలగాలి. వారి మనల్ని ఏది అన్నా కానీ, వారి మనల్ని ఏది దూషించినా కానీ మనం ఎప్పుడు మరి ఓర్పుతో జీవించాలి. అలాగే మనం ఎప్పుడు సాత్వికముగా మరి జీవిస్తున్నట్లయితే నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారందరిలో నిన్ను ఒక తలగా దేవుడు నియమిస్తాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నీ దగ్గరకు వచ్చి వారు చెప్పుకునే వారిలాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అంతేగాని మరి రోడ్ల మీద పడి మరి వీళ్ళని తిట్టేవారిగా మనం ఉంటే, లేదా నలుగురు మధ్యలో మనం గనక మరి పిచ్చిగా మరి బిహేవ్ చేసిన వారిగా అయితే మనల్ని ఏమంటారు తెలుసా లోకస్తులు? నువ్వు విశ్వాసవేయుండి కూడా మరి ఇవన్నీ కలిగి ఉంటే నీకు నాకు తేడా ఏంటి అని అంటారు ఒక మాట కదా. ఒక త్రాగుబోతుకి కోపం ఉంటుంది, ఒక తిరుగుబోతుకి కోపం ఉంటుంది, ఒక జోదం ఆడేవాడికి కోపం ఉంటుంది. నీకు నాకు కూడా కోపం ఉంటే మనం ఎందుకు మరి దేవుని సన్నిధిలో ఇలా ఉండడం కదా. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనము, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఎలోన్. కీర్తనకారుడు ఏమంటున్నాడండి? ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఎలోన్. ఆయన మీద మాత్రమే నేను ఆధారపడతాను. దావీదుకి అన్న తక్కువ, నీకు మాకు అంటే తక్కువ. మీకు మాకు అంటే మనకి ఇంక వేరే ఆధారం లేదు, దేవుడే ఆధారం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కానీ ఆ కాలంలో దావీదుకి ఏదన్నా తక్కువ? ఎంతమంది సైన్యం ఉన్నారు, ఎంత బలం ఉంది, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంతగా మరి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద పట్టుంది. అటువంటి చక్రవర్తి లాంటి వాడు కూడా దేవుని మీదే ఆధారపడతానని చెప్తున్నాడు. దావీదు అంత మాట అన్న తర్వాత మీరు నేను
మరి నా తండ్రి మీద ఆధారపడతానో, లేదంటే నా సంపాదన మీద ఆధారపడతానో, లేదా నాకు వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడతానంటే అది చాలా సిల్లీగా ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది. I depend on God alone. I put my hope on Him. He alone protects me. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ వాక్యం. He alone protects me. ఆయనే నాకు రక్షణాధారం. రాజుకి రక్షణాధారం దేవుడు అని చెప్తున్నానండి. నా సైన్యం కాదు, నాకున్న ఏనుగు బలం కాదు, గుర్ర బలం కాదు, లేదంటే నాకున్న సైనికులు కాదు, నాకున్న యోధులు కాదు. యూనో ఆర్మీలో దేర్ ఆర్ డిఫరెంట్ సెక్షన్స్ అంట. ఒకళ్ళు ఏనుగుల్ని అదుపు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకళ్ళు గుర్రం మీద కూర్చొని ఈటలతో అటాక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఆర్చరీస్ ఉంటారు, లేదా ముందు లైన్లో ఉండి ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్ దిగే వాళ్ళని ఏమంటారు, ఓపెనర్స్. అలాగా యుద్ధంలో కూడా ఓపెనర్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటారు, చాలా బలమైన వాళ్ళు. వాళ్ళని చూస్తేనే ఎదుటి ఆర్మీ వాళ్ళకి వణుకు పుడుతుంది. అలాంటి వారిని ముందు లైన్లో పెడతారు. అలాంటి వారు అందరూ ఉండి కూడా వీళ్ళందరూ కాకుండా మళ్ళీ స్పెషల్గా రాజు కోసం అని ఒక 300 మందో 500 మందో స్పెషల్ స్క్వాడ్ ఉంటారు. వాళ్ళు రాజు దగ్గరికి కూడా, అంటే రాజు ఒక ఏనుగు మీద కూర్చొని ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు రాజు దగ్గరికి ఏ ఒక్కడు రాకుండా చుట్టూ ఉండి రాజును కాపలాగాస్తారు. అంతమంది ఉండి కూడా దావీదుగా ఏమంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయదుర్గము. హీ అలోన్ కెన్ ప్రొటెక్ట్ మీ అండ్ సేవ్స్ మీ. హీ ఈజ్ మై డిఫెండర్, ఐ షల్ నెవర్ బీ డిఫీటెడ్. మై సాల్వేషన్ అండ్ మై హానర్ డిపెండ్ ఆన్ గాడ్. హీ ఈజ్ మై స్ట్రాంగ్ ప్రొటెక్టర్ అండ్ హీ ఈజ్ మై షీల్డ్. మళ్ళీ చదువుతాను, ఎందుకంటే ఈ వాక్యం ఎంత చదివితే అంత బలం వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చదువుతాను. ఐ డిపెండ్ ఆన్ గాడ్ అలోన్. చదువుతారా ఒకసారి నాతో కలిసి చదువుతారా, లేదా ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ డిపెండ్ ఆన్ గాడ్ అలోన్. ఐ పుట్ మై హోప్ ఆన్ హిమ్. He alone protects me and saves me. He is my defender. I shall never be defeated. My salvation and my honor depend on God. He is my strong protector and He is my shield. ఎంత అద్భుతమైన వాక్యం నిజంగా. మామూలుగా చదివినప్పుడు ఇదేదో మామూలుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా దావీదుని మన ఎదురుగా నుంచోబెట్టుకొని, లేదంటే మీరు ఏదన్నా మరి వీడియో చూసినప్పుడు ఒక రాజుని చూసినప్పుడు, రాజు అనేది వాడు ఎవ్వరికీ వంగడు. ఎంత అతిశయం ఉంటుందో, ఎంత మరి అహంకారం ఉంటుందో. మరి ఆ యొక్క అందరూ మరి ఆ యొక్క హాల్లో అందరూ ఉన్నప్పుడు రాజు మాత్రమే ఎత్తైన ప్రదేశంలో ఉండి అందరినీ శాసించే స్థానంలో ఉంటాడు. అటువంటి రాజు కూడా దేవుడే నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడని మరి సాక్ష్యం ఇస్తున్నప్పుడు నిజంగా మరి నేను మరి ఇంకెంతగా దేవుని మీద ఆధారపడాలి, ఇంకెంతగా మరి దేవుణ్ణి స్తుతించాలి, ఇంకెంతగా దేవుని ఆరాధించాలి, ఇంకెంతగా మనకు వచ్చిన ప్రతి సమస్యను దేవుని పాదాల ముందు పెట్టాలి. చాలాసార్లు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలనుకుంటాం. మన జ్ఞానాన్ని ఉపయోగించి, మన బలాన్ని ఉపయోగించి మనమే సాల్వ్ చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుడే మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనే నన్ను కాపాడగలడు. ఆయనే హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ సేవ్ మీ. హూ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ ప్రొటెక్ట్ మీ. యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ మై షీల్డ్ దెర్ ఇస్ నో వన్ హూ కెన్ హార్మ్ మీ. ఆయన నాకు ఆశ్రయదుర్గముగా, నాకు బలముగా ఉన్నంత వరకు ఏ ఒక్కరూ నన్ను ఏమీ చేయలేరు అనే ఒక గొప్ప విశ్వాసమును కనుక మనం కనపరిచినట్లయితే నిజంగా దేవుడు మన జీవితంలో గొప్ప ఉన్నత కార్యాలు చేస్తాడు. అని అటువంటి సమయంలోనే అంటాడు, దిస్ ఈజ్ ద పర్సన్ దట్ ఐ వాంట్ టు బ్లెస్. దిస్ ఈజ్ ద పర్సన్ దట్ ఐ వాంట్ టు బ్లెస్. ఇటువంటి వ్యక్తిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తిని నేను దీవించాలనుకుంటున్నాను. తనకి ఇష్టం వచ్చినప్పుడు చేసి, తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసి, ఇప్పుడు తనకి సమస్య రాగా నా దగ్గరికి వస్తారు చూసారా, అటువంటి వారిని కాదు నేను ఆశీర్వదించాలనుకునేది. నా మీద పూర్తిగా ఆనుకొని, నా మీద పూర్తిగా ఆధారపడే వారిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు. దానియేలు మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి దానియేలును కూడా దేవుడు ఎలా డిఫెండ్ చేశాడో మనం చూస్తాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోను కూడా దేవుడు ఎలా డిఫెండ్ చేశాడో మనం చూస్తాం. ఆ టైంలో వాళ్ళు అటాక్ చేయలే, డిఫెండ్ చేశాడు దేవుడు వాళ్ళని. మరి సింహపు బోన్లో వేసినప్పుడు దానియేలును మరి ఆ యొక్క సింహాలు కనీసం దానియేలు దగ్గరికి రావడానికి కూడా భయపడినాయి అంట. అటువంటి ఒక గొప్ప మరి కార్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి నిరుత్సాహపడకుండా దేవుని యందే మనం గనక ఆనుకున్నట్లయితే గనక నిజంగా దేవుడు మన తరపున పోరాడే దేవుడై ఉన్నాడు. మరి దానియేలును ఆ తర్వాత రోజు రాజు వచ్చి మరి సింహబోన్లో చూసినప్పుడు సింహాలన్నీ ఒక మూల, ఏది వారి సొంత ఇల్లు అయినా అవి కూడా ఒక మూల ఇరుక్కొని పడుకున్నాయంట. దానియేలుకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అని. అటువంటిది మరి ఆ రాజు చూసి ఆశ్చర్యపోయి నిజంగా నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి సాక్ష్యమునిచ్చి దానియేలును బయటికి తీసి, దానియేలు మీద ఎవరైతే అబద్ధ సాక్ష్యం చెప్పారో
వారిని ఆ సింహబోన్లో వేస్తేనంట వారి దేహాలు నేలను తాకే లోపే ఆ యొక్క ఎముకలు కూడా మరి పిండి అయిపోయినాయి అంట. అవి ఆ సింహాలు ఎంత ఆకలిగా ఉన్నాయో చూడండి. మన తరపున మరి వ్యతిరేకముగా మాట్లాడే ప్రతి ఒక్కరిని దేవుడే సమాధానం చెప్తాడు, దేవుడే మరి వారిని చూసుకుంటాడు. కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క చింత భారాన్ని మరి మన మీద ఉన్న ప్రతి చింత యావత్తును దేవుని మీద మనం పెట్టినట్లయితే కనుక నిజంగా దేవుడు మన తరపున పోరాడే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోవడానికి నీవు మాకు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మట్టినైనా ప్రభా నన్ను ఉపయోగించుకొని నాయన నీ యొక్క మహిమకరమైన మాటలను ప్రభా నీ యొక్క బిడ్డలతో మీరు పంచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మీ యొక్క మాటలు జీవపు మోటలయ్యా. దావీదు మహారాజు చెప్పినట్లు నీవే మా ఆశ్రయ దుర్గమునై ఉన్నావు, నీ అందే మాకు నిజమైన మరి శాంతి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి మరి దావీదుకారుడు చెప్పాడు ప్రభా. దావీదును పోలి మేము జీవించలాగన, నిన్ను పోలి మేము జీవించలాగన ప్రభా అటు జీవితాలు మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ఎంతగానో ప్రభా ఆదరిస్తున్నావు. మాకున్న ప్రతి ఆశను, మాకున్న ప్రతి ఆకాంక్షను, మాకున్న ప్రతి కోరికలను ప్రభా తీర్చే దేవుడు అయి ఉన్నావు. నీ అందే మాకు నిజమైన ఆశ్రయము, నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు ప్రభా. ప్రభా ఈరోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే నీకింకా మాతో ఉన్న పని పూర్తవ్వలేదు. నీ ద్వారా మేము చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, నీవు ద్వారా మేము పొందవలసిన మేలులు ఎన్నో ఉన్నాయి, నీ కొరకు నాయనా మరి పడవలసిన శ్రమలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి నిమిత్తం నాయనా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండారుగా దీవించండి. మీ యొక్క సన్నిధి కాంతిని వారి మీద ఉంచండి ప్రభా. నీ మీద, కేవలం నీ మీదేనైనా వారు ఆధారపడే వారంగా వారి యొక్క బ్రతుకులను మార్చండి ప్రభా. ఈ యొక్క లోకంలో అయితే సాతాను అనేక రకాలుగా మమ్మల్ని కృంగదీయాలని, మమ్మల్ని పడేయాలని, నీ నుంచి దూరం చేయాలని, మాకున్న కష్టాలను బట్టి, బాధలను బట్టి నీకు ఎదురు తిరిగిన ఆయన నిన్ను ఒక మాట అనాలని ప్రభా మమ్మల్ని ఎంతగానో రెచ్చగొడుతూ ఉండగా ప్రభా మేము లోకస్తుల వారిని జీవించకుండా నీ మీదే ఆధారపడి మా యొక్క చింత యావత్తును ప్రభా నీ పాదాల చెంత పెట్టి జీవించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. మరి యొక్క లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క నేమ్స్ని యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద ఉన్న మరి యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేర్లను, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కానీ లేదా ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలి అని మీరు ఆశపడినట్లయితే కనుక మీరు యొక్క నేమ్స్ని యొక్క కింద కమెంట్ సెక్షన్లో మరి మెన్షన్ చేసినట్లయితే తప్పకుండా మరి నేను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎనీవన్ ఫ్రమ్ బేతేల్ చర్చ్ మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుక మరి మై నెంబర్, మరి నా యొక్క నంబర్కి మీరు కాల్ చేసి లేదా ఈ కింద కనపడుతున్న మరి డాడీ నెంబర్కైనా కాల్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియపరచాల్సిందిగా కోరుతున్నాము. మరి యొక్క సమయంలో కానుకల పాటకి పాడుకుందాము. దేవుడు మరి మీకు ఇచ్చిన దానిలోంచి మరి మీ యొక్క దశమ భాగములను అలాగే మరి కానుకలను దేవుని సన్నిధిలో అర్పించవలసిందిగా కోరుతున్నాము. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నన్ను నిలిపావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. చక్కటి వాక్యము చేత దైవ సేవకునిలో నుండి ప్రభు మనతో మాట్లాడారు. వినిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిదండి. అవును, మనకు మనమే పగ తీర్చుకోవద్దని రోమాపత్రిక 12:19 రాసింది. దేవుని చేతిలో పడుట భయంకరము అని హెబ్రీ పత్రిక 10:30 మనం చదువుతాం. ఎప్పుడైతే మనం ప్రభువుకి అప్పగించి వారి కోసం ప్రార్థన చేసేవారిగా, వారిని క్షమించేవారిగా ఉంటామో ప్రభు అప్పుడు తన కార్యాన్ని ప్రారంభిస్తారు. మరి అటు రీతిగా ప్రభు మనల్ని నడిపించునుగాక. మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన మహాదేవ, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు నాయనా తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రభా అంత హింసించే శత్రువులను సైతం ఎంతో ప్రేమతో ప్రభు వారి కోసం ప్రార్థన చేసే గొప్ప మాదిరిని మాకు ఉంచి వెళ్ళారు ప్రభువా. మేము కూడా అదే అడుగు జాడల్లో నడవాలని ఈరోజు మీ సేవకుల నుండి నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరి నాయన ఈ దినము ప్రభు నీ యొక్క సేవకురాలి ద్వారా మేము మా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువా, మీరు ఎలాగైతే పరిశుద్ధులై ఉన్నారో అలాగున ప్రభువా, మరి ఇంకెవరు మనిషిని మేము పోలి ఉండొద్దు, కానీ మిమ్మల్ని పోలి ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్ర. అలాగనే నైనా మీరు నా తండ్రి బ్రతికి ఉన్న దినములలో ప్రభువా, మరి నా తండ్రి భూమి మీద నడయాడి ఉన్న దినములలో మహావేదనతో రోదనతో ప్రభువా దేవునికి ప్రభు మరి నైనా ప్రార్థనలు యాచనలు ఎలాగ సమర్పించి ప్రభువా మరి ఆయనకి ఇష్టలై ఉన్నారు, అలాగనే మేము కూడా ప్రభు ప్రార్థించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఈ సమయంలో ప్రభు ఎవరైనా సరే ప్రార్థన అనుభవం లేక సోమరులుగా ప్రభు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నిన్న ప్రభు విత్తబడిన ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి నైనా. ఈ యొక్క సమయంలో ప్రభు మరి మీ సన్నిధికి తెచ్చి అర్పించిన సమర్పణలు, కానుకలు, దశమ భాగములు ప్రభు, ప్రతిష్ఠితార్పణములు, ప్రథమ ఫలములు ప్రభు ఏవైతే నీ ప్రజలు
మీ సన్నిధికి అర్పించారో వాటన్నిటిని వాటి స్థితిని బట్టి వారి హృదయాన్ని బట్టి ఆశీర్వదించి 100 ప్రతిఫలం వారికి దయచేయండి. ఈ యొక్క సమయంలో ప్రభు మా ప్రియులు నిత్యానందం గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆయనకి పూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆయన, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభు ఇంకెవరైతే ప్రభు బేతేలు ప్రార్థన సహవాసంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా మంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి స్థితిని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరిని మీ కృపకు అప్పగిస్తుండగా వారి పరిస్థితులను మీరే సరిచేసి దీవించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకు అందరికీ బేతేలు ప్రార్థన సహవాసం అంతటికి సదాకాలము తోడయుండి కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.